ఒక చిన్న విత్తనం కథ. ఒక చిన్న విత్తనం నేలలో పడింది. చుట్టూ ఉన్న రాళ్ళు, మట్టి చూసి అది భయపడింది. ఇంత మట్టిని ఎలా తొలగించగలను? నేనెప్పటికీ బయటికి రాలేను అని అనుకుంది. కానీ అది ప్రయత్నించడం ఆపలేదు. ప్రతిరోజు కొంచెం కొంచెంగా పైకెదగడం మొదలుపెట్టింది. వర్షం వచ్చింది, గాలి వచ్చింది, ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. అయినా అది వెనక్కి తగ్గలేదు. కొన్ని రోజుల తర్వాత ఆ చిన్న విత్తనం ఒక పెద్ద మొక్కగా మారింది. మరికొన్ని సంవత్సరాల తర్వాత అది అందరికీ నీడనిచ్చే పెద్ద చెట్టుగా ఎదిగింది. అప్పుడు అది గ్రహించింది, నన్ను అడ్డుకున్న మట్టే నన్ను బలంగా పెంచింది అని. జీవితంలో కష్టాలు నిన్ను ఆపడానికి రావు, నిన్ను మరింత బలంగా విజయవంతంగా చేయడానికి వస్తాయి. కాబట్టి ఎప్పుడూ ప్రయత్నించడం ఆపొద్దు. ఒక చిన్న విత్తనం కథ. ఒక చిన్న విత్తనం నేలలో పడింది. చుట్టూ ఉన్న రాళ్ళు, మట్టి చూసి అది భయపడింది. ఇంత మట్టిని ఎలా తొలగించగలను? నేనెప్పటికీ బయటికి రాలేను అని అనుకుంది. కానీ అది ప్రయత్నించడం ఆపలేదు. ప్రతిరోజు కొంచెం కొంచెంగా పైకెదగడం మొదలుపెట్టింది. వర్షం వచ్చింది, గాలి వచ్చింది, ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. అయినా అది వెనక్కి తగ్గలేదు. కొన్ని రోజుల తర్వాత ఆ చిన్న విత్తనం ఒక పెద్ద మొక్కగా మారింది. మరికొన్ని సంవత్సరాల తర్వాత అది అందరికీ నీడనిచ్చే పెద్ద చెట్టుగా ఎదిగింది. అప్పుడు అది గ్రహించింది, నన్ను అడ్డుకున్న మట్టే నన్ను బలంగా పెంచింది అని. జీవితంలో కష్టాలు నిన్ను ఆపడానికి రావు, నిన్ను మరింత బలంగా విజయవంతంగా చేయడానికి వస్తాయి. కాబట్టి ఎప్పుడూ ప్రయత్నించడం ఆపొద్దు.